హాయ్ హలో నమస్తే. లయన్ షాబర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం గ్రామంలోని అతి పురాతనమైన ఒక దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాం. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. ఇప్పటికే మీకు అర్థమవుతుంది కదా, మన సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మనం ఒక అద్భుతమైన శివాలయాన్ని దర్శించుకోవడానికి మీ ముందుకు చూపించడానికి ఈరోజు మనం రొద్దం మండలం రొద్దం గ్రామానికి ఇచ్చేసాం. ఆ దేవాలయం ఏదో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇలాంటి దేవాలయం మన చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే భూగర్భంలో రుద్రుని పాదాలు ఉన్నాయన్నమాట. అది మనకు ఎక్కడా కనిపించదు. దాదాపు నాకు తెలిసి ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకున్నా కూడా, సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఇలాంటి దేవాలయాన్ని మనము చూసిండాం. ఎందుకంటే భూగర్భంలో ఆ రుద్రుడి పాదాలు ఉన్నాయి. ఆ రుద్రుడి పాదాలు కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు పదని వెళ్దాం. సో ఇప్పుడు మనము దేవాలయం లోపల ఉన్నాము. ఇందాక చెప్పినట్టు ఈ దేవాలయం యొక్క అతి ప్రత్యేకమైనది ఈ దేవాలయంలో ఉన్న రుద్రపాదాలు. ఆ రుద్రపాదాలు ఇప్పుడు మీకు చూపిస్తాను. భూగర్భం లోపల ఉంటాయి. చూడండి, మనకి ఇక్కడ ఇది మెయిన్ దేవాలయం కనిపిస్తుంది కదా, ఇది మొత్తం దేవాలయం. ఇక్కడ కింద చూడండి, భూగర్భంలో మనకు పాదాలు ఉంటాయి. ఇప్పుడు మనము అక్కడికి వెళ్దాము, చూద్దాం. చూడండి, భూగర్భం లోపల మనము కొన్ని అడుగులు కిందికి వస్తే ఇక్కడ మనకు పాదాలు కనిపిస్తున్నాయి. చూడండి, మనము ఎంత కిందికి దిగాము అనేది మీకు అర్థమవుతుంది. అది పైన, అక్కడి నుంచి మనము ఇలా భూగర్భం లోపలికి వచ్చాము. ఓకే, పైకి వెళ్దాము. ఈ కిందికి వెళ్ళేటప్పుడు మనకు ఈ పక్కన మనకు చూడండి శిల్పాలు కొన్ని కనిపిస్తాయి. అంటే ఇది ఎంతో చరిత్ర కలిగిన దేవాలయం అని చెప్పేసి ఈ అతి పురాతన శిల్పాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా మనకు ఈ దేవాలయంలో కొన్ని అతి పురాతనమైన
శివుడి యొక్క లింగాలు, శివలింగాలు అవన్నీ కనిపిస్తాయి చూడండి. స్వామి, ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత రుద్రుడు పాదం మోపేట స్థలము. అంటే ఇక్కడ శుద్ధి రుద్రపాదేశ్వర స్వామి దేవాలయం అని. రుద్రుడు పాదం మోపేట స్థలానికి ఇక్కడ ప్రఖ్యాత ఉంది. ఇప్పుడు ఇక్కడ హిందూపురం దగ్గర, మళ్ళీ ఒక విద్రాశ్వత్వం, మళ్ళీ హిందూపురం దగ్గర ఇక్కడ పాదము, మళ్ళీ కడప, ఇక్కడంతా ఇక్కడ కుడి పాదం మోపినారు అనమాట. దీనికి రుద్రుడు పాదం మోపిన స్థలం అని సిద్ధి, అంటే సిద్ధి పొందిన జాగము ఇది. పూర్వము కృష్ణదేవరాయ కాలం మునుపు నుంచి ఉండేది. శివరామానంద స్వామి అని వచ్చి ఇక్కడ అంతా పాడపడిపోయి ఉంటే దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తారు. కాబట్టి దీనికి ఆ ప్రశస్తి ఉంది. అంటే ఇక్కడ ఋషులు ఏమన్నా తపస్సు చేస్తారు? రుద్రుడు అవతారం ఎత్తి నుంచి అప్పుడు పురాతనంగా అవతారం ఎత్తినారు కదా రుద్రుడు. ఆ రుద్రుడు అవతారం ఎత్తింది ఇక్కడ పాదాలు మోపినాడు. అంటే ఇంత గొప్ప స్థలంలో పూజలు పర్వదినాల్లో ప్రత్యేకంగా బాగా శ్రావణ మాసము, కార్తీక మాసం, మాఘ మాసము ప్రత్యేకత. ఊరేగింపు కూడా జరుగుతుంది. ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ విగ్రహం బాగా అలంకారము ఇంకా బాగా చేస్తారు. అంటే ఈ గుడికి ప్రత్యేకమైన రోజులు ఏమైనా ఉన్నాయి సార్? ఏ రోజుల్లో మంది జనం వస్తారు? అది శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘ మాసం. మళ్ళీ శివరాత్రి ప్రత్యేకత. మామూలుగా ప్రతి సోమవారం కూడా జరుగుతాయి. సోమవారము మళ్ళీ పౌర్ణమి అభిషేకము, పౌర్ణమి పూజలు ఉంటాయి. ఇక్కడ భక్తులు వస్తారు రోజు నది తిరిగి కాబట్టి వస్తారు. సో ఇంకా ఎక్కువ మంది భక్తులు రావాలని కోరుతున్నాము. ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి చుట్టుపక్కల అంతా బాగా ఇక్కడ చుట్టూ 26 పల్లెటూరుల్లో వస్తారు. ఇక్కడే వచ్చేది. కార్తీక మాసం అంటే చాలా ప్రత్యేక. ఇది శివరాత్రి అంటే చాలా ప్రత్యేక. అంటే మేము ఎందుకు ఈ వీడియో చూస్తున్నామంటే ఈ కొంతమందికే పరిమితం కాకూడదు ఈ గుడి. ఇంకా బయట తెలిస్తే పెనుకొండ అటు సైడ్ కొంచెం ఇంకా బయట ప్రాంతాలకు కూడా ఈ దేవాలయం గురించి తెలియాలి అని చెప్పేసి వీడియో తీయడానికి వచ్చినాము. మీరు అన్నట్టు విజయనగర సామ్రాజ్య కాలం నుంచి ఈ గుడి బాగా అభివృద్ధి చెందిందంటారు. అంటే స్వామివారికి ఏమన్నా మాన్యం ఏం లేదు. ఇక్కడ గ్రామస్తులు చిన్నపయ్య గారని ఇక్కడ 48 సెంట్లు ఇచ్చినారు. ఈ ముందర ఉండేదే మామిడి చెట్లు పెట్టాము మేము వచ్చింది. దేవాలయం రాసిచ్చారా? రాసిచ్చారు. ఆ రోడ్డు ఉండలేదు. మేమే రోడ్ అంతా తీసుకొని గ్రామస్తులంతా సహకారం చేశారు. కాబట్టి వాళ్ళ సహకారంతో మేము ఇట్లా చెప్తున్నాము. బీచ్ల పైన కూడా ఒక 6 మందిని సాగుతున్నాము. అంటే గుడి తరఫున పేద విద్యార్థులు. అంటే ఇట్లా వాళ్ళకు చదువు ఫుడ్ చదువు వరకు అంతా నాకు తల్లి లేకుండా పేద విద్యార్థులు, పేద పిల్లల్ని చదివిస్తాను. ఇంకా మంచిది కదా. ఎవరన్నా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా చాలా మంచి. ఈ వీడియో ద్వారా ఏమన్నా ఈ గుడికి చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. ఏదైనా ఈ గుడికి ఏమన్నా సమర్పించాలనుకుంటే స్వామివారిని డైరెక్ట్ గా మేము కలిసి మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే మీరు చేసే సహాయం. కుమార్స్వామి. ఇక్కడ మీరు ఇక్కడైనా? మేము వేరే కదా. మేము ఇక్కడ వచ్చి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అయ్యాయి. ఇక్కడ మీది మామూలుగా మేము అనాథలే. అలాగే ఇక్కడ సానపల్లి ఓంసాం ఉంటాము. వాళ్ళు శిష్యులు. మేము హరిద్వార్లో ఉంటాము. హిమాలయాలో 5 సంవత్సరాలు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి. ఓకే స్వామి. చూడండి, ఈ దేవాలయం దగ్గర మనకు ఏమైనా శుభకార్యాలు చేసుకోవడానికి కూడా అనుకూలంగా రూమ్స్, సత్రాలు ఉన్నాయి. వంట చేసుకోవడానికి అనుకూలంగా రూమ్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం వీడియో తీసినప్పుడు కూడా ఏదో ఫంక్షన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము శుభకార్యాలు చేసుకోవడానికి కూడా వీలుగా అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్ అంటే వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, చుట్టూ తోటలు అన్నీ ఉన్నాయి.
చాలా మంచి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. చుట్టూ తోటల మధ్య ఈ దేవాలయం ఉంది, చాలా బాగుంది. ఇక్కడ స్థానికులతో ఈ దేవాలయం గురించి కొంచెం అడిగి తెలుసుకుందాము. మీది ఏ ఊరు? రొద్దము. ఏం పేరు మీ పేరు? నా పేరు జయమ్మ. ఈ గుడి గురించి ఏమన్నా కొంచెం చెప్తారా? చెప్తానమ్మా. ఇది ప్రత్యేకమైన గుడి. చాలా మంది చుట్టూ 12 పనులు ఇక్కడే వస్తా ఉంటారు. కాకపోతే భక్తులకి ఎక్కువ దేవుని మీద నమ్మకం, అనుకోనివన్నీ జరుగుతాయి కాబట్టి దేవుడు నమ్మకం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మాకు పిల్లలు కాలేదనుకో, స్వామి మాకు పిల్లలు అయితే నీకు వచ్చి మొక్కుంటాము, ఏమన్నా ఇస్తాము అని మొక్కుంటాం అనుకో, అవుతారు ఖచ్చితంగా జరుగుతుంది, అవుతా అంటారు కూడా. పెండాండ్లు అయితే చాలా మందికి ఇక్కడే జరుగుతాయి. కళ్యాణం మండపం ఒకటి లేదు, కాకపోతే ఇక్కడ పెండాండ్లు బాగా జరుగుతూ ఉంటాయి. బాగా భక్తి పిల్లలకి అందరూ ఇక్కడ సాంగ్ కూడా చాలా మందిని, ఒక 20-30 మందిని పిల్లలు నానాదులను ఆసామే జరుగుతా ఉంది. పిల్లల్ని ఇక్కడే పెట్టుకున్నాడు. సామే సౌకర్యం అంతా, బట్ట చదివిచ్చేది, భోజనము. మా ఎట్లా వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ భక్తి మీద దేవునికి బాగా అనుకోంది జరిగిందని బియ్యము, బెల్లము, తరకారి వారమారము తరకారి సంతలో కూడా వేసుకొస్తారు. పోతే ఇచ్చిపోతా అంటారు, ఇక్కడే తెచ్చేసి పోతా అంటారు. సాము కూడా బోడు తెచ్చేసి ఏం పండితే అదంతా ఇక్కడ తెచ్చేసి పోతారు. బాగా జరుగుతుంది అన్న. చుట్టూ 12 పొల్లులు వచ్చి పేరు ఇది. ఇక్కడ చుట్టూ 12 పొల్లు. చరిత్ర ఏమన్నా? ఈ దేవాలయం చరిత్ర ఏమంటే అన్న, ఇక్కడ మా తాతల ముత్తాతల నుంచి ఈడ శివపార్వతులు అని ఇక్కడ ఉన్నారంట ఇద్దరు అప్పటి నుంచి. కానీ వాళ్ళిద్దరు గొడవలు పడి రద్దకమ్మ అనేసి ఆయమ్మ ఏటి అవతలకి దేవాలయం ఉంది కదా, ఆయమ్మ ఇక్కడ నుంచి అక్కడ అలిగిపోయి అక్కడ ఉన్నది. ఆయనకు అక్కడ దేవాలయం పెట్టినారు, రద్దకమ్మ అని పెట్టినారు పార్వతి. ఇక్కడ శివుణ్ణి రుద్ర అని పెట్టినారు, రుద్రపాదాల అంటారు. ఇక్కడ కింద పాదం ఉందన్న, పాదం ఉంది లోపలికి దిగి పోవాల. ఆ పాదము ఆ స్వామి ఇక్కడ వేసినాడు కాబట్టి అప్పుడు తాతల ముత్తాతల నుంచి ఆ పాదం ఉంది కాబట్టి రుద్రపాదాల అంటారు. బాగా చరిత్రలో బాగా ఇంప్రూవ్ అవుతుందన్న. ఇంతకు ముందు ఇక్కడ ఉండే ఒక పూజారి చచ్చిపోయా, అక్కడ గుడి కట్టేసినారు ఆ స్వామికి. ఇప్పుడు వేరే స్వామి వచ్చినాడు. ఆ స్వామికి పిల్లలు ఏమీ లేరు, పెళ్లి కాలేదు. అనాథ పిల్లలను దొరికొచ్చుకొని బాగా ఇంప్రూవ్ చేస్తా అన్నారు. బాగా వస్తా అంటారు అన్న. వారం సోమవారం పూజలు ఎప్పుడెప్పుడు బాగా జరుగుతుంది ఇక్కడ. సోమవారము ప్రతి సోమవారం జనం బాగా వస్తా అంటారు. రోజు భక్తులు వచ్చి బైకల్లో ఇంకాసేపుకి వస్తారన్న. బైకల్లో లడ్డు తెలిపోయిన వాళ్ళంతా వస్తా అంటారు, మొక్కుంటారు, పోతా అంటారు. సోమవారము బాగా పూజలు చేస్తారన్న. పండుగలప్పుడు శివరాత్రి పండుగకి, ఉగాదికి ప్రత్యేకమైన దేవుడు అన్న. ఫస్ట్ ఇక్కడ పూజలు చేసుకునే పోతారు ఇంట్లోకి. పండుగ వచ్చినా కూడా రుద్రపాదాల గుడికి పోయి వచ్చే పోవాలా అనే కోరిక చిన్న పిల్లలతో నుంచి పెద్ద పిల్లల వరకు అదే ప్రత్యేక నమ్మకమైన దేవుడు అన్న. ఇప్పుడు నేను పాస్ కావాలా అని మొక్కుంటాను అనుకో, చదివే పిల్లలు ఖచ్చితంగా పాస్ అవుతాను. నెరవేరుతా ఉంది. ఇక్కడ బాగుందన్న. ఇక్కడైతే బాగా ఇంప్రూవ్ అవుతా ఉంది. గుడి కూడా బాగా మంచిగా జరుగుతుంది. దేవుడు బాగా ప్రత్యేకంగా ఉన్నాడు అనే నమ్మకం కుదిరింది అందరికి. బాగా చూసుకుంటా అన్నారు అందరూ. చూడండి, ఈ దేవాలయానికి ఆనుకునే మనకి పెన్నా నది కూడా ఇక్కడ ప్రవహిస్తుంది. చూడండి, ఇదంతా పెన్నా నది కాలువ అనమాట. ఇక్కడ ప్రజెంట్ అయితే వాటర్ లేవు, ప్రజెంట్ అయితే నీళ్లు లేవు. కానీ నీళ్ళు ఉన్నప్పుడు ఇంకా చాలా చుట్టూ తోటలు, ఈ పెన్నా నది నీరు ప్రవహిస్తుంటే దేవాలయం చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండాకాలం, దీనివల్ల మనకి ఇక్కడ నీళ్ళు లేవు. కానీ నీళ్ళు ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈరోజు ఒక అతి పురాతనమైన మన చుట్టుపక్కల ఉన్న అతి పురాతనమైన చరిత్ర కలిగిన ఒక దేవాలయాన్ని అయితే మీకు చూపించినాము. సో ఈ దేవాలయం రొద్దం గ్రామంలో ఉంది కాబట్టి ఈ రొద్దం గ్రామానికి చెందిన ప్రతి వ్యక్తి ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలి. ఎప్పుడైతే అందరికీ షేర్ చేస్తారో, అంటే రొద్దానికి చెందిన అతి పురాతనమైన ఒక గొప్ప దేవాలయాన్ని రొద్దానికి చెందిన ప్రజలే 10 మందికి తెలిసేలాగా చేసి
ఈ దేవాలయానికి ఇంకా భక్తులు ఇప్పటికే చాలామంది ఈ చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు ఎంతో నమ్మకంగా ఈ దేవాలయానికి వస్తున్నారు అని చెప్పేసి అక్కడ మనకు చెప్పినారు. ఇంకా ఎక్కువ మంది పెనుకొండ, సోమందేపల్లి చుట్టుపక్కల మండలాల నుంచి కూడా ఇంకా చాలామంది వచ్చి ఈ దేవాలయానికి ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, ఇంకా ప్రాముఖ్యత తెచ్చుకోవాలి ఈ దేవాలయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు, వృద్ధానికి చెందిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన బంధువులకి అందరికీ ఈ వీడియోని షేర్ చేయాలని మళ్ళీ కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ.